మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినాయకత్వంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తిగా ఉన్నారు. మల్లాది విష్ణు వైసీపీని వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మల్లాదిని వైసీపీ తప్పించింది. సెంట్రల్ బాధ్యతలు వెల్లంపల్లికి ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన తన అనుచరులతో చర్చలు కూడా జరుపుతున్నారు. వైఎస్ షర్మిలతో మల్లాది టచ్లోకి వెళ్లారని అనుచరులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సాయి లైవ్ ద్వారా అందిస్తారు. సాయి, చెప్పండి. మల్లాది విష్ణు పార్టీ మారబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సాయి? ఎస్ ప్రసన్న, పార్టీ మార్పుపై అయితే నిన్న నుంచి కూడా వైసీపీ వర్గాల్లో అయితే మొత్తం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే బాగా చర్చ నడిచింది. అయితే నిన్న సాయంత్రం కూడా అత్యవసర సమావేశం మల్లాది విష్ణు ముఖ్యమైన నేతలతో అందరితో కూడా పెట్టారు. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పైన నిర్ణయం తీసుకుందామని అందరినీ కూడా వివరం అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో కొంతమంది షర్మిల పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్దామని కొంతమంది చెప్పినప్పటికీ కొంతమంది వద్దు, ఇందులోనే ఉంటే ఏదో ఒక ఎమ్మెల్సీ పోస్ట్ అయినా వస్తుందని చెప్పి కొంతమంది చెప్పినట్టుగా సమాచారం. అయితే కొంతమంది మాత్రం ఖచ్చితంగా గట్టిగా ట్రై చేస్తే, చివరి నిమిషం వరకు కూడా ట్రై చేస్తే మళ్ళీ మనకే సెంట్రల్ సీటు వస్తుందని కూడా కొంతమంది చెప్పిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం వరకు వేచి చూద్దామని చెప్పి మొత్తం ఓవరాల్గా నిన్న జరిగిన మీటింగ్లో అయితే పార్టీ చివరి వరకు కూడా ట్రై చేసిన తర్వాత పార్టీ ఏం నిర్ణయిస్తుందో దాని ప్రకారం మనం ముందుకు వెళ్దామని చెప్పి భవిష్యత్ కార్యాచరణ 2-3 రోజుల్లో ప్రకటిద్దాం. అంతవరకు కూడా ఎవరు ఏం మాట్లాడద్దు, ఎవరు నోరు మెదపద్దు, జగన్ కూడా విమర్శించద్దు, పార్టీని విమర్శించద్దు, వెల్లంపల్లిని కూడా విమర్శించద్దు అని కీలక ఆదేశాలు నిన్న అందరికీ కూడా మల్లాది విష్ణు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇవాళ కూడా మల్లాది విష్ణు నేరుగా సచివాలయంలో ఉన్న ఆయన మొత్తం ఆయనకు సంబంధించి ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో దానికి సంబంధించి ఆయన అన్నిట్లో కూడా ఆయన పాల్గొన్నారు. విజయవాడలో కొన్ని సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా నిన్నటి వరకు కూడా అసంతృప్తిగా ఉన్న ఆయన ఇవాళ నుంచి కంటిన్యూగా పార్టీ కార్యకలాపాల్లో ఆయన పాల్గొంటున్నారు. అంటే ఖచ్చితంగా ఆయన పార్టీలో ఉంటారు అని చెప్పి కార్యకర్తలందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలో 2 రోజుల దాకా టైం అడిగారు. కాబట్టి 2 రోజుల వరకు కూడా పార్టీ దగ్గర, అంటే ఇక సెంట్రల్ సీటు తనకే ఇవ్వాలని చెప్పి ఆయన ఇంకా ప్రయత్నాలు ఇంకా చేసుకోవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉండడానికి, అలాగే సమయం తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇటు వెల్లంపల్లి దగ్గర నుంచి వెల్లంపల్లితో కూడా ఆయన మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మనకి సెంట్రల్ సీటు వస్తుంది. వెల్లంపల్లి కూడా సెంట్రల్ పైన పెద్దగా ఆసక్తి లేదు కాబట్టి వెల్లంపల్లి మళ్ళీ పశ్చిమానికి వెళ్ళిపోతారు, సెంట్రల్ మనకే వస్తుంది అనే ఒక సందేశాన్ని కార్యకర్తలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ, మల్లాది విష్ణు కానీ ఎవ్వరూ కూడా నోరు మెదపకూడదు. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో కానీ ఎవ్వరూ పార్టీ పైన విమర్శలు చేయొద్దు, పార్టీ లైన్ ఎవరు దాటద్దు. అది దాటితే రేపు మనకే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా లైన్ దాటద్దని కీలక ఆదేశాలు నిన్న సాయంత్రం ఇచ్చారు. బట్ ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యే టికెట్ పోయింది కాబట్టి ఎమ్మెల్సీ పైన కూడా